విద్యా వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించాడు. ఇప్పుడు కేజీ నుండి పీజీ దాకా, అట్లానే సాధారణ విద్య నుండి సాంకేతిక విద్య దాకా అన్ని విద్యలను, అసలు విద్యా వ్యవస్థను అన్నింటినీ కూడా చెరబట్టాడు ఇతను. గతంలో ఉండే ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాలేజీలు ఎప్పుడు కూడా ఇంత ఒత్తిడికి లోనయ్యి పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా పరీక్షలకు కూడా రానివ్వలే పరిస్థితి ఏ రోజు లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఎన్ని కళాశాలలండి, అసలు ఫస్ట్ వ్యవస్థను ఎక్కడ దెబ్బ కొట్టాడంటే, నేను తల్లిదండ్రుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తానంటాడు. అంటే ఏంటంటే వాళ్ళని విద్య చదువుకుందాం అది కాదు, ఇతనికి కావాల్సింది ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయం. తల్లిదండ్రులకి వేస్తే ఓట్లు వేస్తారు, వీళ్ళకి కాదు మనం వేయాల్సింది, వాళ్ళు ఏమో ఆ కుటుంబం ఏమన్నా కానివ్వండి అనే ఉద్దేశం ఒకటి. ఇవాళ ప్రధానంగా అండి అతను పొరపాటున కూడా అసలు నిజం అనేది మాట్లాడి అతను రెండు సార్లు నోరు తెరుస్తాడు. ఒకటి అన్నం తినటానికి, రెండు అబద్ధం ఆడటానికి. ఇక అంత తప్ప అతను ఇక నోరు తెరిచాడంటే అబద్ధం ఆడినట్టే. ఇవాళ ఏంటంటే ఈ సౌర విద్యుత్ కుంభకోణంలో ఏదైతే 1750 కోట్లు అదానీ నుంచి అందిని ముడుపులని గగ్గోలు పెడతా ఉందో దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా దాని నుండి తప్పించడానికి ప్రజల్ని ఏమార్చడానికి ఇవాళ ఏదో ఒక పిచ్చి ట్వీట్ పెడితే జనం దాని మీద పడిపోతారులే, ఇది మర్చిపోతారు అనుకుంటా ఉన్నాడు. ఇవాళ జగన్ చేసే నేరాలు ఘోరాలకి ఆయన అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన ఎప్పుడోనండి, ఫెమాగిమా అన్న అంతర్జాతీయ నేరస్తుడు. మామూలుగానే వాళ్ళ తాత రౌడీ షీటరు, తండ్రి ఫ్యాక్షనిస్టు, ఇతను ఒక ఆర్థిక నేరస్తుడు. స్థూలంగా ముగ్గురు మంచి దేశ పెద్ద మేధావులు వీళ్ళంతా కూడా, దాంట్లో అనుమానం ఏమి లేదు. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడాడు. కనీసం పీజీ విద్యార్థుల పరిస్థితి ఏముందండి? ఆ పీజీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ లేకుండా చేశాడు. ఎంసీఏ ఎంబీఏ విద్యార్థులందరికీ వాళ్ళందరూ. అట్లానే విదేశీ విద్యా పథకం, చాలా ప్రిస్టేజియస్గా తెచ్చినటువంటి విద్యా పథకం మధ్యలో ఎవరైతే విదేశాలు వెళ్ళారో పాపం వాళ్ళందరి పరిస్థితి ఏంటండి? ఆ పథకానికి పేరు మార్చుకున్నారు తప్ప నిధులు కూడా ఇవ్వలేదు. అసలు అంబేద్కర్ విద్యా తీసే తన పేరే పెట్టుకున్నాడు. అవును, అంతటి దుర్మార్గుడికి. అతని గురించి మనం ఈ విద్యా వ్యవస్థనని కాదండి, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరున్నా అంటే అతనే. ఇవాళ ఉదాహరణ చెప్తానండి, కళాశాలలో ఏం చేశాడు? 2800 కోట్లు అంటే అదేం పెంచలేదు బడ్జెట్, నేను మొత్తం ఇస్తానన్నాడు. 10,000 రూపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఉచితంగా ఉంది. అదే అన్ని తీసేసి ఇతను ఆ 35,000కే స్కేలింగ్ అన్ని ప్రతి కాలేజీని. గతంలో కళాశాల కూడా సపోజ్ మన ఆర్బీఆర్ ఉంది మా గుంటూరులో, ఫేమస్ కాలేజీ, 70,000 ఉందనుకోండి, దాన్ని తగ్గించేశాడు. 30,000కో 40,000కో చేసి నేను మొత్తం పే చేస్తున్నాను అని చెప్తాడు. ఇంతకంటే చీటింగ్. జగన్మోహన్ రెడ్డికి చీటింగ్ మారు పేరు జగన్మోహన్ రెడ్డి. ఎవరిని అడిగినా చెప్తారు. దాంట్లో మనం ఇక రెండో ప్రశ్నగా తావులేదు అతను. కానీ ఇవ్వాలైతే ఇంకా క్లియర్ గా అర్థమైంది కదా, 5 నెలలే అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అసలు ఇంకా ఒక ఎగ్జామ్ కూడా జరగలేదు, ఎక్కడ బకాయిలు అనేది మేము కట్టడం కాదు, 3 ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు మేము కట్టాల్సి వచ్చే పరిస్థితి ఉంది. ఎగ్గొట్టాడు, ఏమార్చాడు తల్లిదండ్రుల్ని, పిల్లల్ని. అసలు విద్యా వ్యవస్థను కాదండి, అన్ని వ్యవస్థల్ని, పోలీసు వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని ఎట్లా చెరబట్టాడో విద్యా వ్యవస్థను కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి విద్యా వ్యవస్థని నాశనం చేసి పెట్టాడు. కాలేజీ ఇంజనీరింగ్ కళాశాల ఫీజులకి అసలు ఫీజులు జోలి అతను పోవటం. అసలు ఏఎఫ్ఆర్సీ ఉంది కదా, ఏఎఫ్ఆర్సీని రద్దు చేసి నువ్వు మళ్ళా ఏపీహెచ్ఎంఆర్సీ ఆర్ఎంసీ దాన్ని పెట్టడం ఎందుకు? దాంట్లో నీ వాళ్ళతో నింపుకొని అన్నీ కూడా. అసలు దీని వెనక కూడా ఈ రాష్ట్రంలో విద్యాలయాలు ఏదో ఒకళ్ళ చేతిలోనే ఉన్నాయి, వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. ఇది అసలు మెయిన్ థీమ్ అండి అతనిదే. ఇవన్నీ చెప్పుకొస్తాడు అతనికి. ఈ కళాశాలలు, మేనేజ్మెంట్ కోట, ఇవన్నీ అతను ఏ వ్యవస్థని సక్రమంగా నడిపించలేదండి. అన్ని వ్యవస్థల్ని దెబ్బతీశాడు. ఇవాళ చాలా మంది